ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు పట్టణంలో మహాకరుణ శాఖాహార ర్యాలీ. ఖమ్మం జిల్లా మదిర గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడ నిడమనూరులో 108 రోజుల పాటు మహాకరుణ మహాయజ్ఞ కార్యక్రమాలు. వనపర్తి జిల్లా లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన కేంద్ర వార్షికోత్సవ వేడుకలు. నర్సరావుపేట మల్లమ్మ సెంటర్ వాసవి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగ విలేజ్ లో ధ్యాన సత్సంగ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం నుండి మహాకరుణ శాఖాహార ర్యాలీ కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా పీపీజే ట్రస్ట్ చైర్మన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శోభారాణి హాజరయ్యారు. ఈ ర్యాలీలో ధ్యాన శాఖాహార విశిష్టతను అందరికీ తెలియజేసి ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం మాస్టర్ శోభారాణి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. గుంటూరు పట్టణం అంతా కూడా శాఖాహార విశిష్టతని తెలిసేలా చెప్పాము. అందరూ శాఖాహారులు అవుగాక, అందరూ ఈ భూమండలం మీద ఆత్మజ్ఞానులు అవగాక. పిరమిడ్ జగత్తుని నిర్మించే లక్ష్యంతోనే మనం పిరమిడ్ మాస్టర్స్గా ఈ భూమి మీద అవతరించాము. ఖమ్మం జిల్లా మదిర గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ఖమ్మం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సుమతి విద్యార్థులను ఉద్దేశించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి విద్యార్థులందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 700 మందికి పైగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ నిడమనూరులో 108 రోజుల పాటు మహాకరుణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదటి రోజున బ్రహ్మశ్రీ జక్కా రాఘవరావు, బ్రహ్మ విద్వారిష్ట జక్కా పద్మ దంపతులు విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బ్రహ్మశ్రీ రాఘవరావు ధ్యాన శాఖాహార విశిష్టతను తెలియజేసి ప్రజలను చైతన్యపరిచారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని తెలియజేయడానికి 108 రోజుల పాటు ప్రతిరోజు విజయవాడ పట్టణంలో అన్ని మూలాలా కూడా కవర్ చేస్తూ ఈ శాఖాహార ర్యాలీ ప్రతిరోజు 3-3:30 కల్లా బిగించేసి 5 గంటల వరకు చేస్తూ సమాజంలో ఒక చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి మిత్రులందరూ కూడా పాజిటివ్గా దీన్ని తీసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు కూడా ఆహార విషయంలో మార్పు తెచ్చుకుంటూ మనం కూడా శాఖాహారిగా మారి ప్రతి ప్రాణిని జీవించేస్తాం. మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో ప్రతి జీవికి దాని పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది. ఏ ధర్మాన్నైతే కాపాడతావో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. హింస మహాపాపం. ఏ ప్రాణిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ ప్రాణిని చంపే హక్కు ఎవరికి లేదు. సర్వ ప్రాణికోటి యందు దేవుడు ఉన్నాడు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. నర్సరావుపేట మల్లమ్మ సెంటర్ వాసవి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నర్సరావుపేట పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఏవి రావు జ్ఞాన బోధకులుగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పరమాత్మ సర్వవ్యాప్తి అని, ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉన్నాడని తెలియజేస్తూ పలు ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మందికి పైగా ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి మనం ఎలా చెప్తే అలా వినేసింది. బ్రహ్మంగారు కనుక అమ్మవారిని అంటే నువ్వు దేనైనా శాసించవచ్చు. నేను వెళ్ళిన ప్రాంతం మణిమహేశ్వరుని ఈ భూమి మీద శివుడు పార్వతి జీవించిన ప్రాంతం మానసరోవరం.
ఏదైతే మానసరోవరం అలాంటి మానసరోవరం మణిమేష 5 ఉంటాయి. 5 దానికి వెళ్ళాం. పూర్తి మంచుతో కప్పబడి ఉంది. ఇప్పుడు మంచుతోనే ఉంది. ఇప్పుడు ఆగస్టులో 1 నెల మాత్రమే మామూలు ఓపెన్ చేస్తాం. హెలికాప్టర్లో వెళ్తాయి. దాంట్లో నేను వెళ్ళిపోతే చచ్చిపోతాను అమ్మా. వాటిని వెకేట్ చేస్తాం అమ్మా. కానీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి కూడా ప్రకృతిని శాసించాం. వర్షం పడకూడదని వర్షం ఆపేస్తాం. వనపర్తి జిల్లా జగత్పల్లిలోని లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన కేంద్ర వార్షికోత్సవ వేడుకలను లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి చేతుల మీదుగా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణారెడ్డి దంపతులు తమ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వర్ణలతారెడ్డి, రాధాకృష్ణారెడ్డి చేస్తున్న ధ్యాన సేవలను ఎంతగానో కొనియాడారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. కాబట్టి మనం ఎక్కడ పోయినా కూడా ఎందుకోసం రోగాలు వస్తున్నాయంటే మనం శాకాహారం ఉంటే ఏ ఒక్క రోగం రాదు. ఒక్క మాంసం తింటుంది కాబట్టి రోగం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎవరు చచ్చుకుంటలేదు. కాబట్టి మనం అహింస శాకాహారాన్ని ఎందుకోసం తీస్తున్నాము? ఒక 6 నెలలకు ఒకసారి పెద్ద శాకాహారాలు ఎందుకంటే ప్రపంచం అంతా శాంతంగా ఉండాలని ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో ర్యాలీలు తీస్తున్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా శాంతంగా ఉండాలి. ఎందుకంటే మన కోరిక, ఎందుకంటే మన గురుగారి కోరిక ప్రతి స్కూల్లో ధ్యానం చెప్పాలి. ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ ఉంటే ఆ ఊళ్ళో సస్యశ్యామలంగా పంటలు వస్తాయి. ఆ ఊళ్ళో ఒక కరోనా రాదు, ఒక ఏమీ రాకుండా నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ప్రతి ఊళ్ళో 41 రోజులు క్లాసులు చెప్పాలి. ప్రతి 3 సార్లు వచ్చిండు మన ఇంటికి. ఒక్కొక్కసారి ఒక మాట చెప్పిండు బాబా. సరే బాబా అన్న, నువ్వు ఎలా చెప్తే నేను నా ప్రాణం ఇట్లా ఇయ్యాలంటే ఇస్తానంటే అంత వద్దు బాబా, నాకు నేను చెప్పిన పనులు నువ్వు చేయాలంటే ప్రతి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకు చెప్పాలన్నాడు. 1,00,000 మంది విద్యార్థులకు చెప్పాను. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగ విలేజ్ లో ధ్యాన సత్సంగ కార్యక్రమాన్ని వైజాగ్ పిఎస్ఎస్ఎం మరియు బుద్ధా సోల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ పర్సనల్ సెక్రటరీ మాస్టర్ శివప్రసాద్ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ పత్రిజీతో మనం, మనతో పత్రిజీ అనే అంశాన్ని చక్కగా వివరించారు. ఈ సందర్భంగా మాస్టర్ రాజేశ్వరి వేణునాథంతో అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 150 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇన్ని చేసినా మన ఇంటి పట్టు కూడా అలాగే ఉన్నాడు, అన్ని చేసిన మనం కూడా అలాగే. ఇంకెందుకు ఏమి తిరగడం, ఏం ప్రయోజనం ఉంది? పుణ్యతీర్థాల్లో స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఒక ఏం ప్రయోజనం? మహారాష్ట్ర థానే జిల్లా విఠల్వాడిలోని కమలాదేవి కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను థానే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాంబాబు విద్యార్థులకు ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరి చేత ఆనాపానాసతి ధ్యాన సాధన చేయించారు. अपने आप को पहचान मत छोड़ो, अंदर ले जाए। एक साथ रहो, सांस करेगा, एक साथ रहो। ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి బాబాజీ ధ్యానాశ్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పత్రిజీ స్మృతులలో భాగంగా కృష్ణారెడ్డి సాంగత్యంలో భగవత్పాదుల సాధన పంచకం అనే అంశంపై
సత్సంగ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ రాధా, భాస్కర్ రెడ్డి పత్రిజీ జీవితంలోని పలు అంశాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి, వినతి దంపతులతో పాటుగా అనేక మంది ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి శరీరాన్ని వదిలేసినటువంటి మహానుభావులు. ఇదే మన బాధ. ఇంకెప్పుడు తెలుసుకోవాలి, నేను ఎక్కడ ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటానంటే, సమయాన్ని వృధా చేయకుండా ఎందుకు ఉంటామంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ములుగు జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రమాదేవి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నీ జన్మని కొంచెమైనా సార్థకం చేసుకొని అలసిపోయినావు, రా నువ్వు ఏది చేసిందే ఆ లోకానికి తీసుకెళ్తామని ఆ మహానుభావులు మన దగ్గర ఉండే మనల్ని తీసుకుపోతారు. బాగా ఎంతరైన వాళ్ళకి ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు పడిగాపులు కాస్తారు. వాళ్ళ దగ్గర నుంచి శరీరం వదిలితే మా లోకానికి తీసుకెళ్ళి మా లోకం ధన్యం చేసుకోవాలి వీళ్ళతో అని. మన కొడుకులు బిడ్డలు అంటారా, మా అమ్మాయి కోటి ఇచ్చింది, మా అమ్మాయి 10 తులాలు బంగారు ఇచ్చింది, మా అమ్మాయి 4 ఇచ్చింది, మా అమ్మ ఓనం చేసుకుంది, నన్ను కనింది, తను నోరు కొట్టుకొని నాకు పెట్టింది, మా అమ్మ దగ్గరే కూర్చోవాలి. ఏమనుకుంటా రోజు రెడీ సత్యన్న పోదు, వదులుకున్నా వదులుకోదు, ఎక్కడ పీడు మా అమ్మ. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ మున్ని సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. అప్పుడు కూర్చొని ధ్యానంలో కూర్చుంటుంది అన్నమాట. శివుడు కనుకొని ధ్యాన ముద్ర వేసి ఆ తల్లి ఆ తపస్సులో ఆ శివుడికి వేడుకుంటుంది. ఎందుకయ్యా శివయ్య, ఇది నాకేమన్నా పరీక్ష పెట్టినావా శివయ్య? ప్రతి సంవత్సరము నిన్ను పూజలు చేసుకుంటూ నేను నీ గుళ్ళో నేను ఎంతో సేవ చేసుకుంటాను. తినే ఎందుకు ఈ కార్తీక మాసంలో నన్ను పరీక్ష పెట్టినావయ్యా? ఎలాగైనా నిన్ను ధ్యానించాలా, నీ పూజ నేను చేయాలా, ఏమి చేస్తావో ఏమో అని ఆ తల్లి మనస్ఫూర్తిగా తపస్సులో కూర్చుంటుంది, ధ్యాన తపస్సులో. ఇక కూర్చొని తర్వాత ఆ తల్లి ఇక సరే నీలే బాధ్యత, నీదే అంతా. వనపర్తి జిల్లా కనిమెట్ట గ్రామంలోని సంజీవాచారి గృహంలో ధ్యాన సందేశ కార్యక్రమాన్ని మాస్టర్స్ ప్రతాప్ రెడ్డి సంజీవాచారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో నిర్వహించారు. స్పిరిచువల్ రియాలిటీ ఫిల్మ్ ద్వారా ధ్యానులందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ చైతన్యపరిచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యాన మందిరంలో 3 రోజుల పాటు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 1, 2, 3 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి దంపతులు హాజరు కానున్నారు.
కాకినాడ జిల్లా రాయుడుపాలెం జంక్షన్ శ్రీ విశ్వకాంతి ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ గురువారం నాడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ పుష్ప జ్ఞానదాతగా విచ్చేయనున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.